ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ బంకులపై పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పలు పెట్రోల్ బంకులు డీజిల్ నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. 3 రోజుల నుంచే డీజిల్ సరఫరా పూర్తిగా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ ఉన్న కొన్న బంకులను వాహనదారులు క్యూ కడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతుందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ బంకులపై పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పలు పెట్రోల్ బంకులు డీజిల్ నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. 3 రోజుల నుంచి డీజిల్ సరఫరా పూర్తిగా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ ఉన్న కొన్న బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతుందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ బంకులపై పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పలు పెట్రోల్ బంకులు డీజిల్ నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. 3 రోజుల నుంచి డీజిల్ సరఫరా పూర్తిగా లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ ఉన్న కొన్న బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతుందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ. సోని, కొంతకాలంగా కడప జిల్లాలోని అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే తాము ఇండెంట్ పెట్టినప్పటికీ ఏ రోజు ఆ రోజు తమకు సరఫరా అయ్యేదని, కొంతకాలంగా కంపెనీల నుంచి ఏదైతే ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా ఆలస్యంగా అవుతుందని 1-2 రోజుల తర్వాత, ఒకసారి 3 రోజుల తర్వాత కూడా సరఫరా చేయడం వల్ల మనం సమయానికి వాహనదారులకు డీజిల్ పెట్రోల్ అందించలేకపోతున్నామని యాజమాన్యం చెప్తున్నారు. అయితే మొత్తానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 350 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 350 పెట్రోల్ బంకులు దాదాపు సగానికి పైగా చాలా పెట్రోల్ బంకులు డీజిల్ పెట్రోల్ లేని పరిస్థితి. నో స్టాక్ బోర్డు కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఉన్న నిల్వలు అయిపోకుండా ఉండడం కోసం కొంతమంది ముందు జాగ్రత్తగా మళ్ళీ వాహనం వచ్చేలో డీజిల్ ట్యాంకర్ వచ్చే లోపల సరఫరా అమ్మకాలను కూడా ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప నగరానికి సంబంధించి దాదాపు ట్యాంకర్లు, తర్వాత 15 నుంచి 20 దాకా డీజిల్ ట్యాంకర్లు రావాల్సి ఉంది. మొత్తానికి హెచ్పిసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, తర్వాత వచ్చేసి మిగతా ఆయిల్ కంపెనీలు కేవలం హెచ్పిసిఎల్ మాత్రమే కడప నగరానికి ఆనుకునేటువంటి కేంద్రం నుంచి సరఫరా అవుతుంది. మిగతా కావాలి బీపీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించినటువంటి గుంటకల్ నుంచి, అలాగే ఇంకో కంపెనీకి సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి సరఫరా కావాల్సింది. దీనివల్ల దూరం పెరగడం, కేవలం హెచ్పిసిఎల్ దగ్గరగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులో మాత్రమే ప్రస్తుతానికి పెట్రోల్ లభిస్తుంది. రాబోయే రోజుల్లో దీన్ని సరిచేస్తామనేటువంటి అధికారులు కానీ, తర్వాత ఈ గ్యాస్ ఆయిల్ కంపెనీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా పరిస్థితి ఇప్పుడే సర్దుమణిగలా కనిపించట్లేదు. తర్వాత రెవెన్యూ అధికారులు ఈ విషయంపై సంప్రదిస్తే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశామని, అయితే ఆ సరఫరాలో కొంత ఆలస్యం జరుగుతుందని, వినియోగదారులకు సరిపడా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా పెట్రోల్ బంకులు మాత్రం పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ దొరకదన్న నేపథ్యంలో వినియోగదారులు చాలా మంది క్యూ లైన్లు కట్టి, తర్వాత చాలా మంది ముందస్తుగా క్యాన్లలో కూడా పట్టుకున్న పరిస్థితిని కనిపిస్తోంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.